చేనేత నేతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. నేతన్నలకు వేతనాలు అలాగే ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా పెంచుతున్నట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆప్కోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల్లో పనిచేసే నేత కార్మికులకు వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి సవిత ప్రకటించారు. వేతనాల పెంపు కారణంగా ఒక్కో నేత కార్మికుడికి నెలకు అదనంగా 3,000 రూపాయల ఆదాయం వస్తుందట. సచివాలయంలో ఆమె ఈ కీలక ప్రకటన అయితే చేశారు. ఈ నిర్ణయంతో సుమారు 89,000 మంది మగ్గం నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. చేనేత ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లు, విక్రయ కొనుగోలుదారుల సమావేశాలు కూడా నిర్వహిస్తారట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 92,000 మంది చేనేతలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తున్నామన్నారు. నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని కూడా చెప్పుకొచ్చారు. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు నూతన డిజైన్ల